ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'జనరల్స్ లేడీ' అనే చైనీస్ డ్రామాలో 17థ్ ఎపిసోడ్‌ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు గనక 'ఓ మై ఎంపీరియర్' అనే చైనీస్ డ్రామాని కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వినాలనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు 'ఓ మై ఎంపీరియర్' అనే డ్రామాని కూడా తెలుగులో చూడొచ్చు. అండ్ ఈ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే డ్యూక్రీ ఏం చేస్తాడు అంటే వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళ హస్బెండ్స్ వచ్చారని చెప్పేసి అందరికీ ఒక పెద్ద ఫీస్ట్ అనేది ఇస్తాడనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్. సో వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఉంటుంది కదా, ఈవిల్ స్టెప్ సిస్టర్, తనేమో లేట్గా వస్తుంది. సో లేట్గా వచ్చి వాళ్ళ డాడీతో ఏం చెప్తుందంటే, డాడీ నాకు ఎందుకు లేట్ అయింది అంటే మీకోసం నేను ఒక లిటరేచర్లో ఒక పెయింటింగ్, ఫేమస్ పెయింటింగ్ తీసుకొచ్చాను అని చెప్పేసి వాళ్ళ డాడీకి ఆ పెయింటింగ్ని ఇస్తుందన్నమాట. సో ఆ పెయింటింగ్ని చూసి వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, సో తనేం చెప్తాడు అంటే, ఈ పెయింటింగ్ని చూస్తే, ఈ లైన్స్ చూస్తే ఇది ఒక ఫేమస్ పెయింటర్ డాంగ్ దౌజీ వేసినట్టు ఉంది అని చెప్పేసి అంటాడనమాట. సో వాళ్ళ డాడీ కూడా ఏంటి టాంగ్ దౌజీ వేశాడా నిజంగానా అని చెప్పి వాళ్ళ డాడీ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చిన్నర్ వాళ్ళ డాడీ షాక్ అవుతారు. అప్పుడు ఈ స్టెప్ సిస్టర్ అంటుంది వాళ్ళ పెద్ద అక్కతో, అక్క నువ్వు చాలా లక్కీ, బావగారికి అన్నీ తెలుసు, పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు, బాగా కనిపెట్టేశారు, పెయింటింగ్ చూసి అది ఎవరు వేశారో కూడా కనిపెట్టేశారు. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి లిటరేచర్ రాదు, ఏమీ రాదు, కానీ ఫూల్సే కదా ఒక గుడ్ మ్యాచ్ అవుతారు అని చెప్పేసి జనరల్ని కావాలని అలా అంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆ పెయింటింగ్ని జనరల్కి చూపిస్తారు. అప్పుడు ఆ జన్నర్ ఆ పెయింటింగ్ అలా చూసి ఆ పెయింటింగ్ని తీసుకుని చింపేస్తుంది. వెంటనే అందరూ షాక్ అవుతారు. ఇంకా స్టెప్ సిస్టర్ ఏమో, జిన్నర్ ఏం చేస్తున్నావు నువ్వు, నేను ఎంత కష్టపడి తీసుకొచ్చాను తెలుసా ఆ పెయింటింగ్ని అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు జనరల్ అంటాడనమాట, డ్యూక్రైతో మాట్లాడతాడు, ఫాదర్ ఈ పెయింటింగ్ ఫేక్ పెయింటింగ్ మీ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి జిన్నర్ అలా చింపేసింది, వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పేసి జనరల్ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు అందరూ అంటారు అది ఫేక్ పెయింటింగా, ఎలా ఫేక్ పెయింటింగ్ అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు తను జనరల్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు, ఫేమస్ పెయింటర్కి ఒక్క స్ట్రోక్ మాత్రమే వేస్తాడు, 2 స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఇది తన పెయింటింగ్ కాదు, అలాగే తను వేస్తే ఇప్పుడప్పుడే వేసింది కాదు, ఎప్పుడో ఒక 100 years బ్యాక్ వేసుంటాడు, కానీ ఈ పేపర్ చూస్తే ఒక రీసెంట్గా ఒక 1 month బ్యాక్ అలా వేసినట్టుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అన్నీ చెప్పేటప్పటికి అందరూ కూడా నువ్వు చాలా గ్రేట్ జనరల్, నీకు లిటరేచర్లో ఇంత పట్టుందని మేము అనుకోలేదు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు జనరల్ అంటాడు వాళ్ళ ఫాదర్తో, జిన్నర్ ఫేక్ది చింపేసింది కాబట్టి మీకోసం ఒరిజినల్ది తీసుకొచ్చింది అని చెప్తారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమో ఒరిజినలా అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఒరిజినల్ది పెయింటింగ్ చూపించేటప్పటికి ఆ పెయింటింగ్ కోసం వాళ్ళ డాడీ ఎప్పుడు నిండో వెతుకుతున్నారనమాట. సో అది తీసుకొచ్చింది జిన్నర్ అనేటప్పటికి వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చాలా థ్యాంక్ యూ జిన్నర్ అని చెప్పేసి అలా వాళ్ళు తాగుతూ ఉంటారు, ఇంకా తింటూ ఉంటారనమాట. కానీ ఈ ఈవిల్ సిస్టర్స్ మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోతారు. ఇంకా అయినా వాళ్ళు పట్టించుకోకుండా తింటూనే ఉంటారనమాట. ఇక్కడ ఈవిల్ సిస్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ జనరల్ అసలు నన్ను ఎలా అవమానిస్తాడు అందరి ముందు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్లో ఒక సిస్టర్ అనుకుంటూ ఉంటుందన్నమాట. సో అనుకుంటూ ఉండేటప్పటికి ఈ ఇంకో సిస్టర్ అంటుంది, అవును నేను వార్లో మాత్రమే జనరల్ గుడ్ అనుకున్నాను, కానీ వార్లోనూ లిటరేచర్లోనూ రెండిట్లోనూ చాలా గుడ్ అనమాట, మనం వాళ్ళతో ఇంకా పోటీ పడలేము అని చెప్పేసి ఒక సిస్టర్ అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకో సిస్టర్ అంటుంది, మనం పోటీ పడలేకపోతే ఏంటి, మన మమ్మీని ఈ మ్యాన్షన్ నుండి బయటికి తోసేసింది ఎవరో నీకు గుర్తుందా అని చెప్పేసి చెప్తుంది అనమాట పెద్ద సిస్టర్. సో అప్పుడు ఇంకో సిస్టర్ అంటుంది, అవును ఫాదర్ కొత్తగా పెళ్లి చేసుకున్న ఆవిడే కదా మన మమ్మీని పడేసింది అని చెప్పేసి చెప్తుంది అనమాట, బయటకు తోసేసింది అని చెప్తుంది. అప్పుడు ఈ పెద్ద సిస్టర్ అంటుంది, అవును తను మనకంటే చాలా స్మార్ట్, సో మనము జిన్నర్కి తనకి గొడవ పెట్టాలి ఎలాగన్నా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటారనమాట. సో ఇలా ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి వస్తుంది అని చెప్పేసి అందరూ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సో వెయిట్ చేస్తూ ఉంటారు, అప్పుడే తను వస్తుంది. తను రాగానే వాళ్ళ డ్యూక్రీ ఉన్నాడు కదా, సో డ్యూక్రీతో, లార్డ్ మీరు ఎలా ఉన్నారు, నేను మీకోసమే మీ హెల్త్ బాగుండాలని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ జిన్నర్ ఏమో, ఇంత చిన్నగా ఉంది కానీ చూడండి ఎంతలా మాట్లాడుతుందో, డాడీని హ్యాపీ చేయటం దీనికి చాలా బాగా తెలుసు అని చెప్పేసి క్యూటీ పై జిన్నర్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఆ బాయ్ ఉంది కదా, కొత్తగా పెళ్ళైన అమ్మాయి బాయ్, సో తన బాయ్ ఏమో వెళ్తూ ఉంటుంది.
అలా వెళ్తూ ఉంటే జిన్నర్ వాళ్ళ మదరు హాయ్ సిస్టర్ అని చెప్పేసి చెప్తుంది. కానీ ఆవిడ మాత్రం కోపంగా చూసి అసలు హాయ్ చెప్పకుండా ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు జిన్నర్ కోపం వచ్చి నువ్వంత రూడ్గా ఎలా ఉంటావు, మా మమ్మీ నీకు హాయ్ చెప్తుంది కదా, నువ్వు హాయ్ చెప్పవా అని చెప్పేసి అరుస్తుందనమాట. అప్పుడు ఆ బాయ్ వెనక్కి తిరిగి తినెవరు అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతుంది. అప్పుడు డ్యూక్ రే అంటాడు తిను జనరల్ చూజాయమింగ్ వాళ్ళ వైఫ్, ఎర్ల్ ఆఫ్ యాంగ్నింగ్ ఉన్నాడు కదా జనరల్ చూజాయమింగ్ వాళ్ళ వైఫ్ అని చెప్పేసి, అలాగే నా సిస్టర్ నా డాటర్ అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు మన జిన్నర్ అంటుంది అవును నేను జనరల్స్ లేడీని అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆ బాయ్ ఏమో ఓహో నువ్వు జనరల్స్ లేడీవా, అంటే మా అక్క వాళ్ళ కూతురువి, అంటే నువ్వు నన్ను కూడా మదర్ అని పిలవాలి కదా, నువ్వు అంత రూడ్గా ఎలా ఉంటావు అని చెప్పేసి అలా నవ్వుతూ అలా అన్ని మాటలు మాట్లాడుద్ది అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ కూడా అవును నిన్ను మదర్ అనే పిలవాలి అని చెప్పేసి జిన్నర్తో మదర్ అని పిలువు అని చెప్పి చెప్తాడు. జిన్నర్ కూడా మదర్ అని చెప్పేసి పిలుస్తుంది అనమాట కోపంగానే. ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ స్టెప్ సిస్టర్స్ ఏమో తినే కరెక్ట్ జిన్నర్కి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తుందంటే ఈ స్టెప్ సిస్టర్ ఏం చేస్తుందంటే చాలా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఆ బాయ్కి ఇస్తుందన్నమాట. నేను మీకోసమే తీసుకొచ్చాను, మీరు చాలా మంచివాళ్ళు, అలా చాలా పొగడేస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా బాగా అనిపిస్తారు అలా చెప్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఏం చెప్తుందంటే జిన్నర్తో గొడవ పెట్టించాలి అని. మీరు ఇంత మంచివాళ్ళు అయినా సరే జిన్నర్ ఏమో మీ గురించి బ్యాడ్గా చెప్తుందంట మ్యాన్షన్ బయట, అసలు మీరు మంచివాళ్ళు కాదు అని చెప్పేసి మీరు చాలా క్రూయల్ అని చెప్తుందంట అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది బాయ్ అంటుంది జిన్నర్ చెప్తే అలా మాట్లాడుకుంటే ఎవరికంటే నష్టం, తనేముందులే వాళ్ళ మదర్ లాగా ఒక మూల ఉంటుంది అంతే అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఈ సిస్టర్ అంటుంది కాదు తను ఇప్పటికే మ్యాన్షన్ అంతా తిరిగేస్తుంది, నేను జనరల్ వైఫ్ని అని చెప్పేసి, ఇంకా మీ పేరుని అంతటినీ పోగొట్టేస్తుంది తన అని చెప్పేసి, ఇంకా నాకు పని ఉంది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాయ్ దగ్గర ఉన్న మెయిడ్ అనమాట, తిన బాయ్ నమ్మే మెయిడ్. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు ఏమంటుందంటే బాయ్ ఈ జిన్నర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా తర్వాత క్యూటీ పై ఏమో జిన్నర్ రూమ్లో ఉంటుంది. క్యూటీ పై డోర్ దగ్గర చూస్తూ ఉంటుంది. అప్పుడు జిన్నర్ అడుగుతుంది ఏమైంది క్యూటీ పై, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు క్యూటీ పై చెప్తుంది బాయ్ దగ్గర ఉండే మెయిడ్ ఇక్కడే ఉన్నట్టు మన ఇంట్లోకి లోపలికి చూస్తున్నట్టు ఈ రూమ్ లోపలికి అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడే జనరల్ వస్తాడు ఇంకా క్యూటీ పై వెళ్ళిపోతుంది. అప్పుడు జిన్నర్ ఏమో జనరల్తో ఇవాళ చెప్తుంది అనమాట, మా ఫాదర్ కొత్తగా ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ చాలా ఈవిల్గా అనిపిస్తుంది, అసలు మొత్తం మ్యాన్షన్ అంతా తందే అన్నట్టు రూల్ చేసేస్తుంది అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు జనరల్ అంటాడు నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, ఒకవేళ నీకు ఇక్కడ నచ్చకపోతే మనం వెంటనే వెళ్ళిపోదాము, మన మ్యాన్షన్కి వేరే చోటుకి వెళ్ళిపోదాం పోనీ అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది ఇప్పుడు మనం వెళ్ళిపోతే మా మదర్ని మాత్రం వీళ్ళు బాగా చూడరు, ఇంకా ఇబ్బంది పెట్టేస్తారు, నేను లేకపోతే మనం ఇక్కడే ఉందాము అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జనరల్ కూడా సరే అని చెప్పేసి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జనరల్ అంటాడు స్టార్టింగ్లో మీ డాడీ ఇప్పుడు ఈ ఏజ్లో కూడా పెళ్లి చేసుకున్నాడా, అంటే మీ డాడీకి ఇప్పుడు 4 మెంబర్స్ ఆ వైఫ్స్ అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు జిన్నర్ ఏమో మీరు అలా చేసుకుందామని ట్రై చేస్తే నేను మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు ఏం చేస్తుందంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు జిన్నర్ అలాగే క్యూటీ పై. అప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బాయ్ వాళ్ళ మెయిడ్ వస్తుంది. మెయిడ్ వచ్చి మా బాయ్ ఈరోజు ఏదో పూజ చేసింది, సో తనకి మీకోసం స్వీట్స్ పంపించింది, అందరు లేడీస్ కోసం పంపించింది అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు క్యూటీ పై అది తీసుకుందాం అనేటప్పటికి తనేమో కావాలని టేబుల్ మీద పెట్టేస్తుంది అనమాట. తను బాయ్ ఏం చెప్పారంటే నాకు మీరు తినిన తర్వాతే నన్ను రమ్మన్నారు, మా బాయ్ చాలా స్ట్రిక్ట్, మీరు ఇప్పుడు తినాల్సిందే అని చెప్పేసి అక్కడే నుంచుంటుంది అనమాట తినేదాకా. అప్పుడు క్యూటీ పై ఏమో నీకేమైంది, ఇప్పుడు మా లేడీ బ్రేక్ఫాస్ట్ చేసిందో తింటుందిలే, నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తుంది. అప్పుడు తినంటుంది మా బాయ్ చాలా స్ట్రిక్ట్, నన్ను తిడుతుంది, మీరు తినండి కొంచెం అని చెప్పేసి చెప్తుందనమాట. ఆ తర్వాత అయినా సరే వాళ్ళు తినకుండా ఉంటారు. అప్పుడు ఆ లేడీ అంటుంది ఈ స్వీట్స్లో ఏమైనా పాయిజన్ ఉంది అని అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇంకా క్యూటీ పై ఏమో ఇదిగో జిన్నర్ తీసుకోండి అని చెప్పేసి ఆ
ప్లేట్‌ని ఇస్తుందనమాట. పైకెత్తుతుంది. పైకెత్తేటప్పటికి ఏం చేస్తుందంటే కింద పడేస్తుందనమాట. కావాలని స్వీట్స్ అన్నీ కింద పడేస్తుంది. ఇంకా ఈ మెయిడ్ ఉంది కదా! బాయి వాళ్ళ మెయిడ్‌కి కూడా ఇది అర్థమవుతుంది. కానీ జిన్నర్ ఏమో, "అయ్యో! చూసావా ఎలా అయిపోయిందో, ఈ స్వీట్స్ అన్నీ కింద పడిపోయినాయి. నేను తిందామనే అనుకున్నాను. కానీ నేను దీన్ని బాగా కొడతాను క్యూటీ పైని, ఇలా పడేసింది ఎందుకు" అని చెప్పేసి అలా ఇద్దరు కావాలని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమో, "ఏం పర్వాలేదు, నేను ఇంకో ప్లేట్ తీసుకొచ్చాను" అని చెప్పేసి ఇంకో ప్లేట్ తీసుకొచ్చి చూపిస్తదనమాట. చూపించేటప్పటికి ఇంకా జిన్నర్‌కేమో చాలా కోపం వచ్చేసి, "అసలు నువ్వు ఒక సర్వెంట్‌వి, నువ్వు నాతో ఇంత రూడ్‌గా బిహేవ్ చేస్తావా? నేను తిన్ను అంటే తిన్ను అంతే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జనరల్ వస్తాడు. జనరల్ వచ్చి, "ఏంటి జిన్నర్, మళ్ళీ ఎవరితో నువ్వు జోక్స్ వేస్తున్నావు ఇక్కడ" అని చెప్పేసి కావాలని అంటూ ఉంటాడు. అనిన తర్వాత తను స్వీట్స్ తీసుకొస్తుంది కదా! సో జిన్నర్ ఈ స్వీట్స్ తినదు, ఎందుకంటే తనకి స్వీట్స్ నచ్చవు కాబట్టి అని చెప్పి, "నేను టేస్ట్ చేస్తాను" అని చెప్పి తను కొంచెం తినేసి పంపించేస్తాడనమాట. సో పంపించేస్తాడు. అప్పుడు క్యూటీ పై ఏమో, "నీకు నేను దారి చూపిస్తాను పదా" అని చెప్పేసి తను బయటకు తీసుకెళ్ళిపోతుంది. ఇంకా జనరల్ అంటాడు, ఎందుకు గొడవ పడుతున్నావు వాళ్ళతో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు జిన్నర్ అంటుంది, "అసలు మీరు ఎందుకు ఆ ఫుడ్ తిన్నారు, అందులో ఏముందో మనకు తెలియదు కదా, నువ్వు ఎందుకు తిన్నావు" అని చెప్పేసి జనరల్తో అంటూ ఉంటుంది. అప్పుడు జనరల్ అంటాడు, తనే మనకి ఫుడ్ పంపించింది అంటే అందులో పాయిజన్ ఏమీ వేయదు. అండ్ సెకండ్ వచ్చేసి తను ఎందుకు ఈ స్వీట్స్ అన్ని పంపించింది అంటే తనదే అప్పర్ హ్యాండ్ ఈ మ్యాన్షన్లో అని నిరూపించడానికి కోసం అని చెప్పి పంపించింది. వీటన్నిటిని బట్టి ఏమర్థమవుతుందంటే తను చాలా షార్ప్ అని చెప్పేసి అర్థమవుతుంది. "నువ్వు తనతో జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి చెప్తారనమాట. "నీకు ఒకవేళ ఇక్కడ బాధగా అనిపిస్తే మనం వెళ్ళిపోదాము" అని చెప్పేసి జనరల్ అంటూ ఉంటాడు. కానీ జిన్నర్ ఏమో, "మా మమ్మీ ఒక్కలే అయిపోతారు, నేను వెళ్ళిపోతే వద్దు" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు క్యూటీ పై వస్తుంది. క్యూటీ పై వచ్చి, "మీకోసం లేడీస్ అందరి కోసం ఫ్యాబ్రిక్స్ పంపించారు డ్యూక్ రై, అందుకనే ఫ్యాబ్రిక్స్ అమ్మే అబ్బాయి వచ్చాడు, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి రమ్మంటున్నారు, ఆల్రెడీ మీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు" అని చెప్పేసి చెప్తుంది ఈ జనరల్కి అలాగే జిన్నర్కి. అప్పుడు సరే అని చెప్పి వీళ్ళిద్దరూ బయలుదేరతారనమాట, వెళ్దాము అని చెప్పేసి. ఇంకా క్యూటీ పై ఏమో టిఫిన్ చేస్తూ ఉంటుంది అక్కడ. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ దగ్గర వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ అక్క, బావ, వాళ్ళ బావ ఏమో చూస్తూ ఉంటారు ఫ్యాబ్రిక్. అప్పుడు వాళ్ళ బావగారు అంటారు, "ఈ ఫ్యాబ్రిక్ బాగుంది" అంటే వాళ్ళ అక్క అంటుంది, "లేదు, ఇది అసలు బాగోలేదు" అని చెప్పేసి చెప్తుంది. ఇంకోటి ఫ్యాబ్రిక్ చూపిస్తాడు, "ఇది నీకు బాగుంటుంది" అంటే ఆ డిజైన్ బాగాలేదు అని ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు, "నీకు అసలు ఏమీ నచ్చవు, అసలు అమ్మాయిలు అంతే, ఇంత విలన్స్ లాగా మనం చెప్పిన ఏమీ నచ్చవు" అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. అప్పుడు తనకు ఇంకా వీళ్ళ అక్క ఏం చేస్తుందంటే, మీరు చెప్పిందే నేను తీసుకుంటాను" అని చెప్పేసి, "అదే ఇచ్చేయండి నాకు" అని చెప్పేసి అక్కడ నుంచుని ఉంటుంది. అప్పుడే ఈవిల్ సిస్టర్స్ వస్తారు. ఈ స్టెప్ సిస్టర్స్ ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత ఒక సిస్టర్ అంటుంది, "నీకు చక్కగా మీ హస్బెండే సెలెక్ట్ చేస్తున్నాడు క్లాత్, నేను చాలా బాధపడుతున్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను" అని చెప్పేసి ఒక సిస్టర్ అంటుంది. ఇంకో సిస్టర్ ఏమో, "నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేను నీకంటే పెద్దదాన్ని కదా, నాకు తెలుసు, అక్క వాళ్ళ హస్బెండ్ అంత మంచివాడేం కాదు, అత్తమాటు అక్కని తిడుతూ ఉంటారు, అక్కనున్నట్టు పట్టించుకోడు" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళ అక్కకేమో ఇంకా చాలా బాధ కలిగి, "నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఏమో నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ అక్క ఏమో బాధగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు జిన్నర్ కనిపించి జిన్నర్ అడుగుతుంది, "అక్క, మీరు సెలెక్ట్ చేసేసుకున్నారా" అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అక్క ఏమో, "అవును, సెలెక్ట్ చేసుకున్నాం, మాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ వస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు జిన్నర్ అలాగే జనరల్ తన ఫేస్ చూస్తారు. చాలా డల్గా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత జనరల్ అంటారు, "తను చాలా అప్సెట్గా ఉంది, ఏమైందంటావు" అని చెప్పేసి అంటారనమాట. జిన్నర్ అంటుంది, "నేను తర్వాత వెళ్ళి కనుక్కుంటాను ఏమైందో" అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి ఫ్యాబ్రిక్ని చూసుకోవడానికి వస్తారు. అప్పుడు ఫ్యాబ్రిక్స్ చూసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉంటారు కదా. జనరల్ ఏమో, "నీకు ఈ కలర్ ఆక్వా బ్లూ కలర్ చాలా బాగుంటుంది, స్ప్రింగ్కి దానికి గుర్తు చేస్తుంది కదా, సో నువ్వు ఇది తీసుకో" అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద సిస్టర్ ఏమో, "నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, మీకు మంచి ఐ ఉంది బావగారు" అని చెప్పేసి జనరల్తో అంటూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి సెలెక్ట్ చేస్తాడు, పింక్ కలర్ సెలెక్ట్ చేసేటప్పటికి సెకండ్ సిస్టర్ అంటుంది, "ఆ కలర్ మీరు నాకు ఇస్తే బాగుంటుంది, నేను యంగర్ సిస్టర్ని కదా, మీరు నాకు ఇవ్వండి" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జనరల్ అంటాడు, ఇంకా జిన్నర్ ఏమో చాలా కోపంగా ఉంటుంది. కానీ జనరల్ ఏమో, "అయితే నీకు నచ్చితే నువ్వు తీసుకో, నేనేమనుకోనులే" అని చెప్పేసి జనరల్ అంటూ ఉంటాడనమాట. కానీ జిన్నర్ ఏమో, "నీకెందుకు ఇవ్వాలి, మా హస్బెండ్ సెలెక్ట్ చేసింది" అని చెప్పేసి గొడవ పడతాకు వెళ్తుంది. అప్పుడు జనరల్ ఏమో జిన్నర్ని ఆపి, "ఏం పర్వాలేదు, మీకు నచ్చితే అన్నీ తీసుకోవచ్చు, మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరూ అన్ని క్లాత్స్ తీసుకోవచ్చు, నేను
నేను జిన్నర్కి వేరే ఇస్తానులే అని చెప్పేసి మామూలుగా అలా చెప్తాడు గొడవను తగ్గించడానికి. అప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఏం చేస్తారంటే, మీరు చాలా మంచి వాళ్ళు జనరల్, అయితే నేను ఈ క్లాత్స్ అన్నీ నేనే తీసేసుకుంటాము మేమిద్దరమే అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా జనరల్కేమో కోపం వచ్చేసి అసలు మీరు ఏంటి అని చెప్పి వెళ్ళిపోతుంటే జనరల్ ఆపుతాడు. జనరల్ ఏమో ఈ క్లాత్స్ అన్నీ వాళ్ళు తీసేసుకొని మనం వెళ్ళి షాపింగ్కి వెళ్ళి ఇంకా మంచి కొనుక్కుందాం పదా అని చెప్పేసి అంటాడనమాట. జిన్నర్ కూడా పోన్లే అయితే ఈ స్టెప్ సిస్టర్స్ మొహం కాసేపన్నా చూడకుండా ఉంటాను నేను అని చెప్పి పదా అని వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ స్టెప్ సిస్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ చిన్న చెల్లి అంటుంది, చూసామే చాలా మంచిగా ఉన్నాడు జిన్నర్తో, అసలు ఇంత మంచిగా ఉంటాడు అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళ పెద్ద అక్కతో చెప్తుందనమాట. అప్పుడు వాళ్ళ పెద్ద అక్క అంటుంది, అవును నేను ఇంత గుడ్గా ఉంటాడు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు చిన్న చెల్లి అంటుంది, అసలు నువ్వు తన వైఫ్ అవ్వాల్సింది, నేను నాకు ఆ ఫ్యాబ్రిక్ ఎందుకు ఇచ్చేసాడు అంటే చూసామింగ్ నేను మీ సిస్టర్ని కాబట్టే, అంటే నువ్వంటే తనకి ఇంకా ఇష్టం ఉన్నట్టుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుందన్నమాట. కానీ పెద్ద సిస్టర్ ఏమో నువ్వు అలా అనకూడదు తప్పు, ఇంకోసారి అలా మాట్లాడుకో అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుందన్నమాట. కానీ తను కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా జున్నరు అలాగే జనరల్ మార్కెట్కి వెళ్తారు కదా, సో అలా మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక క్లాత్ అనేది నచ్చుతుందనమాట. సో అలా చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు జనరల్ ఏమో జున్నర్ చేపట్టుకుని మార్కెట్లో నడుస్తూ ఉంటాడు. అప్పుడు జన్నర్ అంటుంది, మీరు నా హ్యాండ్ ఎందుకు పట్టుకున్నారు, మీ కొలీగ్స్ ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పుగా అనుకుంటారు, అలాగా మనం ఇప్పుడు బోర్డర్ దగ్గర లేం కదా, మెయిన్ క్యాపిటల్లో ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు జనరల్ అడుగుతారు, నీకెవరైనా చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ ఉన్నారా ఏంటి, వాళ్ళు చూస్తారని భయపడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, అలా ఏం కాదు, మీకు నచ్చినట్టే చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్తారనమాట. సో అలా షాప్కి వెళ్తారు. అక్కడ ఒక క్లాత్ నచ్చుతుంది, వైట్ ఫాక్స్ స్కిన్ అని చెప్పేసి ఒకటి చాలా సాఫ్ట్గా ఉన్న క్లాత్ ఉంటుందన్నమాట. అది చూడంగానే జిన్నర్ మా మదర్కి అలాగే సిస్టర్కి ఇవి చాలా ఇష్టము, అది తీసుకుందాము అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు చూసామింగ్ కూడా సరే అని చెప్పేసి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఆ షాప్ ఓనర్ని అడుగుతాడు. ఆ షాప్ ఓనర్ ఏమో 3 ఉన్నాయి, ఈ ఫాక్స్ చాలా కష్టం దాన్ని పట్టుకోవడం అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు తనకి ఏం చేస్తాడు అంటే 3 కాయిన్స్ ఇస్తాడు, అంటే డబ్బులు ఇచ్చేసి వీటిని డ్యూక్రోకి మ్యాన్షన్కి పంపించేయండి ఆ 3 అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, అదేంటి వాటి క్వాలిటీ చెక్ చేయకుండా అలా ఇచ్చేసారు డబ్బులు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జనరల్ అంటాడు, డ్యూక్రీ మ్యాన్షన్కి అన్నాం కదా, అంటే వాళ్ళు మంచిగా పంపిస్తారులే, మ్యాన్షన్ అంటే భయపడి అని చెప్పేసి చెప్తాడనమాట. అలా కొంత దూరం వెళ్తారు. ఆ తర్వాత జిన్నర్ ఒక ప్లేస్ని చూస్తూ అలా ఉండిపోతుందనమాట. అప్పుడు జనరల్ ఏమో ఏమైంది అంటాడు. అప్పుడు జిన్నర్ అంటుంది, మనం చాలా రోజులు అయింది కదా ఫీస్ట్ చేసుకుని ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జనరల్ కూడా సరే అని చెప్తారు. వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారనమాట. సో వచ్చేసినప్పుడు అప్పుడే డ్యూక్రీ అలాగే వాళ్ళ అసిస్టెంట్ ఉంది కదా మెయిడ్, సో వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడు జిన్నర్ అంటుంది, ఇదేంటి వియర్డ్గా ఉంది, నేను ఇందాకే ఆ మెయిడ్ని అక్కడ మార్కెట్లో చూశాను, ఇప్పుడేంటి వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. జనరల్ ఏమో ఏమైంది అంటే, ఏం కాదు, నేను వేరే వాళ్ళని చూసి తను అనుకుని ఉంటానులే అని చెప్పేసి జిన్నర్ అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళంగానే జిన్నర్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అక్క ఏమో ఏదో క్లాత్ని కుడుతూ ఉంటుంది. అప్పుడు జిన్నర్ వెళ్ళి, నేను నీకోసం వైట్ ఫాక్స్ క్లాత్ తీసుకొచ్చాను అక్క అని చెప్పేసి ఇస్తుందన్నమాట. చాలా థ్యాంక్స్, మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు నా గురించి గుర్తుపెట్టుకున్నందుకు అని చెప్పి వాళ్ళ అక్క అంటూ ఉంటుంది. అప్పుడే రాణి మీకోసం డాక్టర్ని పంపించారు అని చెప్పేసి ఒక మెయిడ్ వస్తుంది. ఇంకా డాక్టర్ వస్తారు. అప్పుడు జిన్నర్ ఏమో వాళ్ళ అక్కని తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది. డాక్టర్ వచ్చి తన్ని చెక్ చేస్తాడనమాట. చెక్ చేసి మీరు ఏమైంది, ఇప్పుడు ఏమైనా టెన్షన్ పడుతున్నారా అని చెప్పి అడుగుతాడు డాక్టర్. అప్పుడు వాళ్ళ అక్క అంటుంది, లేదు ఎప్పటిలాగానే ఉన్నాను, ఏం చేంజ్ అవ్వలేదు అని చెప్పి చెప్తుంది. అప్పుడు జిన్నర్ ఆయన్ని చూస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ అంటాడు, మీరేమీ భయపడకండి, మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, మీకు బిడ్డ త్వరలోనే పుట్టేస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట డాక్టర్. అప్పుడు జిన్నర్ ఏమో ఏంటి బిడ్డ పుడతాడా అక్క, కంగ్రాట్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అక్క ఏమో, మా జిన్నర్కి కూడా చాలా రోజులైంది పెళ్ళయి, తన్ని కూడా చెక్ చేయండి అని చెప్పేసి చెప్తుందనమాట. సో జిన్నర్ అలాగే జనరల్ కూర్చుని ఉంటారు. ఆ డాక్టర్ వచ్చి జిన్నర్ని చెక్ చేస్తాడు. జిన్నర్ని చెక్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఏమో ఏం సమాధానం చెప్పకుండా ఉంటాడు. ఆ తర్వాత జనరల్ మీ పల్స్ కూడా నేను చెక్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జనరల్ పల్స్ కూడా చెక్ చేసి ఆ డాక్టర్ ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏమైంది, మా ఇద్దరికి ఏమైనా వెరైటీ జబ్బు ఏమైనా వచ్చిందా, మాకు పిల్లలు పుట్టరా అని చెప్పి జిన్నరు అలాగే జనరల్ అడుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారనమాట కోపంగా. కానీ తను మాత్రం ఏమీ సమాధానం చెప్పడు. అండ్
ఇంకా జిన్నర్ ఏమో అడుగుతుంది, ఏమైంది మేము ఇంకా బిడ్డ కనలేమా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అంతే, ఈ ఎపిసోడ్ అనేది అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టండి. దాని ద్వారా మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అలాగే ఓ మై ఎంపీరియర్ సిరీస్ కూడా చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్.